ఘటనకు సంబంధించి దశరథరామరెడ్డి గారిని ఇప్పుడే ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి ఆసనారాయణ హాస్పిటల్లో టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు పరామర్శించారు. సార్, చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యక్షంగా రాయచోట్ల ఘటన చూసారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో నడుస్తోంది అంటే తమను వ్యతిరేకించే వాళ్ళందరి పట్ల అత్యంత పాశవికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అక్కడ ఇక్కడ అని కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో 2 సంవత్సరాలుగా కిరాతక రాజ్యం ఇక్కడ నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. ఓ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి దశరథరామరెడ్డి గారిని పాశవికంగా, ఒకళ్ళు ఇద్దరు కాదు, అత్యంత దుర్మార్గంగా మొత్తం హెడ్ అండ్ తలంతా పగిలిపోయింది, కాళ్లన్నీ కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యేటట్టుగా చితకొట్టినారు. ఒక మాటలో అతన్ని చంపేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినారు. భగవంతుడి దయ వలన ఆ గాయాలతో ఆయన హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లోనే ఉన్నాడు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు గారు వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ తమకు పట్టనటువంటి వాళ్ల మీద, తమను వ్యతిరేకించేటువంటి వాళ్ల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరి మీద ఇంత పాశవికంగా దాడులు చేసి భయపెట్టి మొత్తం అందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవటానికి, భయంతో అందరినీ కూడా అదుపులోకి తెచ్చి కాళ్లతో నొక్కి పడేయటానికి చేసేటువంటి కార్యక్రమాలలో ఇది పరాకాష్ట అని చెప్పొచ్చు. దశరథరామరెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. కుటుంబ సభ్యులే కాదు, మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. రాయచోటిలో ఈ మధ్యకాలాన్ని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతమయ్యే విధంగా ఈ సంఘటన స్పష్టంగా ద్యోతకమవుతోంది. చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటివి చేయటం మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడతారనుకోవటం మొట్టమొదటి తప్పు. దీని వలన మూల్యం చాలా బలంగా చెల్లించుకునేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. దశరథరామరెడ్డిని ఇంత దుర్మార్గంగా ఆయన మేను చంపేయటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతవరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి స్పందించకపోవటం సార్, సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది అన్నది అందరూ చెప్తున్నటువంటి విషయం. వాళ్ల సమక్షంలోనే జరిగింది, వాళ్లు చూస్తూ ఉండగా జరిగింది. గత 2 రోజులుగా దశరథరామరెడ్డి తన మీద, తనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన అనేక మందితో చెప్పటం జరిగింది. అది పోలీసు వాళ్లకు కూడా తెలుసును. పోలీసు వాళ్ల ముందరనే ఇది జరిగింది అంటే వాళ్ళ అనుమతితో జరిగింది అని అనుకోవాలి తప్ప మరొకటి కాదు. మేమున్నాం, మీరేమైనా చేయండి దశరథరామరెడ్డిని అని ఉసికొల్పినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. ఇది పోలీసు వాళ్ళు ఇలా ప్రభుత్వం పక్కన కొమ్ము కాయటం అన్నది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటన చూస్తూ ఉంటే రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. 100% రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ఇలాంటి చర్యలు నడుస్తున్నాయి. పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను రెడ్ బుక్ ను తెరుస్తున్నా, అందరి మీద ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయో చూస్తారు మీరందరూ అని కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ రోజున ఆయన రాజ్యాంగం అమలు పరుస్తున్నాడు. చాలా దారుణమైనటువంటి విషయం ఇది. చాలా ప్రశాంత వాతావరణానికి నిలమైనటువంటి రాయచోటిలో ఈ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దశరథరామరెడ్డి పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి దశరథరామరెడ్డితో పాటు ఆయన డ్రైవర్ ఆంజనేయులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం పరామర్శించారు. చాలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తలపిస్తున్నాయంటూ ఆయన మండిపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.